అందుకని అటువంటి వాడిని దక్ష సముద్రైన వాడిని పెట్టుకున్నారు. అప్పుడు అలాంటి వాళ్ళు ఉంటే కేసులు జాగ్రత్తగా చూస్తారు, న్యాయం ఏమిటో అన్యాయం ఏమిటో చూస్తారు, ఎవరిని లోపలేయాలో వాడిని లోపలేస్తారు, ఎవరిని బయటికి పంపాలో వాడిని పంపిస్తారు. లేకపోతే ఎలా ఉంటుందో అదే ధర్మశాస్త్రాన్ని కొంచెం ఆధునిక కాలంలో కృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో బహు చమత్కారంగా చెబుతాడు ఒక మాట. సరైనటువంటి రక్షక భటులు, మంత్రులు, రాజు కూడా సరైన వాడు కాకపోతే ప్రజలకి విపరీత శిక్షలు వస్తాయట. విపరీత శిక్షలు దాన్ని ఏమంటారంటే సోల పృథువణిన్యాయం అంటారు. ఒక అతను ఇల్లు కట్టుకున్నట్ట, ఆముక్తమాల్యదలో ఉంటుంది చమత్కార కథ. ఇల్లు కట్టుకున్నట్టు. అప్పట్లో ఇంటికి ఏమున్నాయండి, బాగా పూర్వకాలం కదా, మట్టి గడ్డలతోనే ఇల్లు కట్టేవారు. గోడలన్నీ మట్టి గడ్డలే, ఇంతంత ముద్దలు పెట్టేవారు. ఇల్లు కట్టుకున్నాడు. గోడలు లేపాడు, మధ్యలో ముందు నెట్రాడు వేసాడు, ఇంకా పైన పాకది వెయ్యాలి, ముందు గోడలు కట్టాడు. ఇప్పుడేమో ఈ పిల్లర్స్ మీద కట్టే పద్ధతి కాదు కదా, గోడలు కట్టాడు. ఈ గోడలు కట్టిన దశలోనే పాపం అతను పేదవాడు, మామూలు వాడు. ఆ గోడలు కట్టడానికి అతనికి ఓ 15-20 రోజులు పట్టేసింది. ఈ లోపు వాన కురిసింది, పెద్ద వానకు. ఆ వానకి మొత్తం గోడలన్నీ కరిగిపోయాయి, నీరు గారిపోయాయి. వాడికి ఏడుపు వచ్చేసింది. ఎవరో కాస్త అధికారి గారిని పట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. నాకు గోడలన్నీ కూలిపోయా, నాకు ఏదైనా న్యాయం చేయండి, నాకు ఏదైనా న్యాయం చేయండి అన్నాడు. ఆ రాజు అవకతవక రాజు, వాడి దగ్గర ఉండేవాళ్ళు అడదడ్డ మంత్రుడు. అందుకే చెప్పాడు ఈ కథ. వెంటనే ఆయన అన్నట్టు, నీకు న్యాయం తర్వాత అసలు నీ గోడలను కూలగొట్టింది ఎవరో అన్నట్టు. వాడికి అర్థం కావట్లేదు ఆ విషయం. అక్కడ మంత్రి గారు ఉన్నాడు, ఈయన అడ్డదడ్డ మంత్రి కదా. మహారాజా, వాన వల్ల కూలిపోయాయి, అందుకని మబ్బును శిక్షించాలి అన్నట్టు. వెరీ గుడ్, మబ్బును ఉరిదీసేయండి అన్నట్టు. మబ్బును ఉరిదీసేయమన్నాడు. రక్షక భటులకు అర్థం కాల, మబ్బుని ఎలా ఉరిదీస్తావురా, మబ్బులో ఉన్న మనిషినైనా ఉరిదీసి కానీ మబ్బుని ఎలా ఉరిదీస్తాం అని. వాళ్ళు ఏమో ఉరిదీయపోతే ఈ రాజు ఇప్పుడు ఎవరిని ఉరిదీస్తాడో తెలియదు, నేను చెప్పింది చేయలేదు, వీడిని ఉరిదీసేయండి అంటాడు. మబ్బును ఉరిదీసేయండి అన్నట్టు. అందుకని కొంచెం ఆలోచించి పక్క ఆయనతో అన్నాడు, మబ్బుని ఎలా ఉరిదీస్తా, ఇంకో కారణం వెతుకో, వాడు పిచ్చాడు కదా, ఏదో ఒకటి వెతుకు అన్నట్టు. వెంటనే ఈయన అన్నట్ట, మబ్బు అంటే మబ్బు వాన కురిసిన మాట నిజమేనండి, ఊరికే మబ్బులు వస్తాయండి, పొగ ఉంటే మబ్బు వస్తుందండి. అందుకని ఈయన ఇంటి దగ్గర ఏం జరిగిందో ఒకసారి చూడాలన్నాడు. వెళ్ళి చూశాడు. పక్కన ఒక కుమ్మరాయన ఉన్నాడు, ఆయన కుండలు తయారు చేస్తున్నాడు. పొగ పెట్టాడు, పొగ వచ్చింది, పొగ మబ్బు చేరింది, మబ్బు వాన కురిసింది. అందుకే కుమ్మరాయన వేసేయండి అన్నట్టు. దేనికి ఏది కారణమో తెలియట, కుమ్మరాయన వేసేయమన్నారు. కుమ్మరాయనకి అర్థమైంది. అప్పుడు చదువు అంటే వృత్తి అండి, కుల వృత్తి అండి. ఇంగ్లీష్ మీడియము డిగ్రీ చదవడం కాదండి. వీళ్ళు దురదృష్టకరమైన సన్నివేశం. ఐఐటి చదువుతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. బీటెక్ చదువుతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏం చదువులండి మనవి? ధైర్యం నేర్పలేని చదువా? ఏ మతం నుంచి అయినా, ఏ విద్య నుంచి అయినా, ఏ శాస్త్రం నుంచి అయినా మనిషి నేర్చుకోవలసినవి రెండు గుర్తుపెట్టుకుందాం. ధైర్యంగా బతకడం, బతికినంతకాలం ధైర్యంగా బతకడం, చనిపోవలసి వస్తే సంతోషంగా చనిపోవడం, ఈ రెండే ఉండాలండి. ధైర్యంగా బతకాలి, సంతోషంగా చనిపోవాలి. చావొస్తే ఏడుస్తూ కూర్చోదగలే, చూస్తున్నా ఐఎమ్ రెడీ, తీసుకుపో, నాకన్నీ తీరిపోయాయి. వాడు జీవన్ముక్తుడు. అంటే బతికినంతకాలం ధైర్యంగా బతకాలి, చనిపోయేటప్పుడు సంతోషంగా బతికిపోవాలి. ఇంకా అది కావాలి ఇది కావాలని ఊరికే పీకద్దు. ఆ పీకడమే జన్మలకు కారణం. ఇక్కడ కుక్క జన్మ నక్క జన్మ వస్తుంది, యథవసంత. కోరికలన్నీ పోవాలి. అంటే ఎప్పటికప్పుడు మనమే మన కోరికల్ని రద్దు చేసుకుని ఓ 50 ఏళ్ళు దాటేసరికి ఇంకా నాకేం లేవండి, ఏదో పిల్లలకి స్థిరపడితే నాకు ఇంకేం 60 దాటాక వాళ్ళు ఎలాగో స్థిరపడతారు. తండ్రికి 60 ఏళ్ళు వచ్చాక కూడా స్థిరపడని పిల్లలు ఇంకెప్పుడు స్థిరపడరు, వదిలేయాలి. ఇంకా మనం ఆస్తులు ఇస్తూ ఉంటే వాడు స్థిరపడ్డ, వాడు సాగుతోంది అక్కడ. నీ పన్ను నువ్వు చూసుకొని వదిలేయాలి. ఇంకా వాళ్ళ గురించి బెంగెట్టుకోకూడదు. ఇంకా అంటే నిర్ణయానికి రావాలి. ఆ ధైర్యం లేకపోతే అలాగా. కుమ్మరాయనకి ఆయన కుండలు తయారు చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం చదవకపోతే, చదువే లేకపోతే, కానీ ధైర్యం ఉందే. విడిపిచ్చి వేదవలు మబ్బునూరు తీయడం ఏంటి, వాడెవడో మబ్బు ఎందుకు పట్టింది అంటే పొగ వల్ల పట్టింది, కుమ్మరాయన వల్ల పొగ వచ్చింది. వీడు ఏ చెబితే నమ్మే రకాలు. ఈయనేమన్నాడు, నేను అవునా ఊరికే తయారు చేసాను ఏమిటంటే కుండలు, ఎదురింట్లో పెళ్లి జరుగుతుందండి, ఆ పెళ్లికి ఐరైన కుండలు తయారు చేస్తారు కదా, రంగురంగుల కుండలు, వాళ్ళు చేయమంటే నేను చేశానండి, ఆ పెళ్లి కొడుకును వేయండి, నేనేం చేయను అన్నాడు. ఆయన తెలివితేటలు ఉపయోగించాడు. ఆయన పెళ్ళండి, ఆయన పెళ్లి కొడుకు కాబట్టి కుండలు చేయబట్టి, కుండలు తయారు చేయబట్టి పొగ వచ్చింది కాబట్టి మబ్బును చేరింది, మబ్బు ఉంది కాబట్టి వాన కురిసింది కాబట్టి వాడి ఇల్లు కూలిపోయింది, నేనేం చేస్తానన్న దానికి ఆయన పెళ్లి లేకపోతే నేను చేయను కదా అన్నట్టు. పద అన్నాడు. వెంటనే వెళ్ళిపోయారు. సోలపృథు వణిన్యాయం అని ఆముక్తమాల్యదలో చెబుతారు ఈ కథ. అక్కడికి వెళ్ళాడు. ఆ పెళ్లి కొడుకు కంగారు పడిపోయాడు, నాకు తెల్లారితే పెళ్లి, ఇదేం కర్మరా. పైగా ఆ రోజుల్లో ఏమిటో తెలుసా శిక్ష, రాజుగారు చెప్పి కొరత వేసేయమన్నాడు. కొరత మామూలు శిక్ష కాదు. కొరత అంటే అది చిన్న విషయం కాదు, ఏదో ఆహార కొరత, ధాన్యం కొరత అనుకోకండి. శూలం ఉంటుంది, శూలం
దాన్ని మొన భాగం పైకి ఉండేలా నేలలో పోతామన్న కొబ్బరి బొండాలు పీచు తీస్తారు చూడండి, గడ్డపార మొన భాగం పైకి ఉండేలాగా అలా శూలం శ్మశానంలో పాతి ఈ మహానుభావుని 2 కాళ్ళు తీసి అందులో కూర్చోబెడతారు. ఇది కొరత. ఎంత సింపులో, ఎంత సుఖమో. అది లోపలికి చొర దిగిపోతుండే కొద్ది ముయో 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 అంటుండే. వీడు అన్న కొద్దీ కదిలిన కొద్దీ ఇంకాస్త దిగుతుంది. అది చివరి గుండెల వరకు వెళ్ళాక వీడు చస్తాడు. ఆ గుండెల వరకు వెళ్ళడానికి 3 రోజులు పడుతుంది. నరకం అనుభవించడం అండి. పైగా వీళ్ళు ఊరేగిస్తూ తీసుకెడతారు. ఈ కారణం వల్ల కొరత వేస్తున్నాం. దోపిడీ చేసిన వాళ్ళని కొరత వేసేవారమ్మా ఆ రోజుల్లో. దోపిడీ అంటే దొంగతనం కాదు. పూర్వం దొంగలు ఉండేవారు. మృత్యుకట్టికల్లో కూడా దొంగలు ఉంటారు. ఎలా ఉంటాడంటే గోడ కన్నం వేసుకుంటాడు, శ్రమపడి లోపలికి ఎడతాడు. ఎవరిని నిద్ర లేపడు, లేస్తే వీడికి ఇబ్బంది. ఎవరిని చంపకూడదు, హింసించకూడదు. కేవలం వాళ్ళు దాచుకున్న సొమ్మే తీసుకోవాలి. చేతికి ఉన్న ఉంగరం కూడా తీసుకోకూడదు. దొంగతనానికి ఒక పద్ధతి ఉంది. చోరాచార్యుల వారు అని వాళ్ళకు ఒక గురువు ఉన్నాడు. అంతేకాదు, మీకు ఇంకా విచిత్రం, భారతీయ తత్వంలో విచిత్రం. వాళ్ళ దేవుడు ఉన్నాడు, కుమారస్వామి. వాళ్ళ దేవుడు, దొంగల దేవుడు కుమారస్వామి. ఎందుకో తెలుసా? ఆయన తారకాసుర సంహారం చేయడానికి మధ్యలో ఉన్న క్రౌంచ పర్వతానికి కన్నం వేశాడు. మొదట కన్నం వేసిన వాడు ఆయన, కాబట్టి హీ ఈజ్ మై గాడ్ అన్నారు. ఆయన వేసింది కన్నం కాదు, ఆయన దొంగతనం కోసం వేయలేదు. ఆ తారకాసురుడు వాడు సైన్యం క్రౌంచ పర్వతం అవతల ఉన్నారు. వాళ్ళని చంపాలంటే పర్వతం దాటి వెళ్ళాలి, అది కష్టం. అందుకని ఓ కన్నం వేస్తే అందులోంచి వెళ్ళొచ్చు. హంసలు పక్షులు ఇవి వెడుతున్నాయి, క్రౌంచ పక్షులు. ఆ పక్షుల్లాగే వెళ్ళొచ్చు. అందుకని కుమారస్వామి తన చేతిలో ఉండే మహాశక్తి అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి ఒక్కసారి విసిరాడు. అది పెద్ద పర్వతానికి ఒక పెద్ద సైన్యం అంతా వెళ్ళదగిన కన్నం పడింది. ఆ కన్నంలోంచి వీళ్ళు వెళ్ళారు. మీ పురాణ కథలన్నీ మాకు అనవసరం. ది వెరీ ఫస్ట్ పర్సన్ ఎవరు కన్నం వేశారంటే కుమారస్వామి. మాకు ఆయన దేవుడు అన్నారు. ఎవరి నమ్మకం వాడిది? మనం ఏమంటాం? ఎవడి నమ్మకం వాడిది? ఎవడు మగ్గానికి వాడే సేనాపతి, ఎవడు సూత్రానికి వాడే వ్యాసుడు, ఎవడు వేదానికి వాడే బ్రహ్మ. కాదనడానికి వెళ్ళేది ఇక్కడ. అందుకని దొంగతనం చేసేవాళ్ళు పూర్వం కుమారస్వామి ఆలయానికి వెళ్ళి, బాబు దొంగతనం బాగా జరిగేలా చూడని దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి వెళ్ళేవారు. అంతేకాదు, దొంగతనం చేయగా వచ్చిందంటూ 10% ఆయనకి ఇచ్చేవారు. అదో కట్నం. దేవుణ్ణి ఎన్ని రకాల భ్రష్టు పట్టించాలో అన్ని రకాల పట్టించేసింది మనమే. మొత్తం జీవుణ్ణి ఎప్పుడు దేవుడు బాగు చేయలేదు, కానీ దేవుణ్ణి జీవుడు చాలా చెడగొట్టారు. వీడి నమ్మకాల మీద, వీడి వ్యవహారాల మీద. ఎవరినే అనడానికి వెళ్ళే మేము ఎందరికీ దొంగలు ఉన్నాను మాకు ఉండకూడదు. ఇంకా నయం కృష్ణ పరమాత్మను పెట్టుకోలేదు, సంతోషించాలి. వెన దొంగతనం చేశాడు కదా, అంతే. ఆ పద్ధతులు అంతే. అందుకని విచిత్రంగా ఉండి ఇదేమిటిది పెళ్లి కొడుకు అంటే, పెళ్లి కొడుకు కంగారు పడ్డాడు. తెల్లారితే నాకు పెళ్ళని కుమ్మరాయన దగ్గరకు, ఇదేమిట్రా నీ ఇల్లు బంగారంగా నా పేరు చెప్పావు, నేను నీ ఖాతా ఇచ్చింది పోగా నాకు ఇగో వీళ్ళు వీర్రేళ్ళు నువ్వు ఒకటి చెప్పాయి అన్నాడు. ఆయన ఏం చేశాడు? తీసుకెడుతుంటే కొరత వేసే శూలం ఉంటుంది కదా, అది భుజం మీద పట్టుకుని ఎడతారు కదా, శ్మశానంలో చూశాడు. ఏంటిది అన్నాడు. దీని మీదే నిన్ను కూర్చోబెడతాం అది అన్న. అయిపోయి అని చూసాయన, ఇగో నేను చాలా సన్నగా ఉన్నాను రమణారెడ్డిలాగా, ఇది చాలా లావుగా ఉంది, ఇది దిగత లాభం లేదు, మీకు పని జరగదు అన్నాడు. వాళ్ళు నమ్మేశారు. మరి ఏం చేయాలి? లావుగా ఉన్నవాడిని వేసేయండి అన్నారు. అది లెక్క. వెంటనే వీడిని వదిలేశారు, వెళ్ళిపోయారు. ఊళ్ళో ఎవరు లావుగా ఒక ఆయన ఎవరో మధ్యాహ్నం భోజనం చేసి పెద్ద పొట్టేసుకుని తొడలు మెడలు అన్నీ ఏనుగులో ఉండి అరుగు మీద సావకాశంగా కూర్చున్నాడు. ముర్రోమంటున్నా వినకుండా వాళ్ళు ఎక్కెళ్ళిపోయారు. నన్ను ఎందుకు రుచి ఇస్తున్నారు అంటే, శూలానికి సరిపోతావు అంతే అని చెప్పారు. అంతే. సరైన న్యాయ వ్యవస్థ, సరైన రక్షక భట వ్యవస్థ లేకపోతే రాజ్యాంగం ఇలాగే ఉంటుందమ్మా. ఇందుకోసం కృష్ణదేవరాయలు ఆముక్త మాల్యలో చెబుతాడు ఈ మాట. ఇవాళ న్యాయ విద్యార్థులుగా అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం భాగవతంలో చెబుతాడు. న్యాయం ఇవాళ దొరకడం చాలా కష్టమండి. న్యాయం దొరకట్లే. ఎందుకో తెలుసా? కలియుగంలో లక్షణాలు చెబుతాడు భాగవతంలో. అవృత్యా న్యాయ దౌర్బల్యం పాండిత్యే చాపలం వచః అనాఢ్యతైవ అసాధుత్వే సాధుత్వే దంభయేవ చ స్వీకార ఏవ చోద్వాహే స్నానమేవ ప్రసాదనం. కలియుగంలో పరిస్థితులు ఇలా ఉంటాయ్యా, ఎక్కడి నుంచి ధర్మాన్ని కాపాడతాం అని వ్యాసుడు చెబుతాడు. అంటే ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయొద్దని కాదు, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలో చూసుకో, కనీసం నీ వరకైనా పద్ధతిగా ఉండు. అవృత్యా న్యాయ దౌర్బల్యం. అవృత్యా, డబ్బులు లేకపోతే న్యాయం దొరకదండి. అందరం తెలుసున్న విషయం ఇది. ఒక్కొక్క లాయర్కి ఎంత పోయాల్సి వస్తుంది. గంటకు ₹1,00,00,000 తీసుకునే లాయర్ కూడా మన దేశంలో ఉన్నారమ్మా, అనుమానం ಇಲ್ಲ. పేపర్లో వచ్చిన వార్తలే చెబుతున్నాను. గంటకు ₹1,00,00,000. ఢిల్లీ నుంచి వస్తారు, గంటకు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ₹1,00,00,000. ఇది మిగిలిన ఖర్చులన్నీ పోనీ ఆయన స్టార్ హోటల్లో ఆయన వ్యవహారం అవన్నీ వేరే.
లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఇస్తారు, వాళ్ళకు ఉంది, వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఖర్చు సంపాదించింది ఏదో రకంగా పోవాలగా ఉన్నారు. కానీ ఆలోచించండి, న్యాయవాద విద్యార్థులు చిన్నవారైనా మీకు నమస్కారం పెడితే ఆయుక్షణం. అందుకని ఆశీర్వదించి అర్థిస్తున్నా. డబ్బు కోసం కాదండి న్యాయం, డబ్బు కోసం కాదు, ధర్మం కోసం, ధర్మం కోసం నిలబడాలి. డబ్బు తీసుకోవచ్చమ్మా, ఎవరైనా తీసుకుంటారు. డబ్బు లేకుండా ఎలా పనిచేస్తాం? అసలు ముందు వచ్చిన కేసు న్యాయమేనా అని ఆలోచించాలి. న్యాయవాది అంటే ఆ మాటలో ఉంది కదా, న్యాయం తరఫున వాదించేవాడు. అత్యాచారం జరిగింది, అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అబ్బాయి తరఫున వాదించేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఎలా వస్తారు అసలు? ఎలా ఉంటారండి? కానీ ప్రతి కేసు మీరు చూడండి, అత్యాచారం చేసిన వాడి తరఫున ఎలా వాదిస్తారండి? బుద్ధి ఉందా లేదా? అంటే లీగల్ పాయింట్లు లాగడానికి, నువ్వు మానవత్వాన్ని కాపాడడానికి నమశివాయ లీగల్ పాయింట్లు లాగుతావా? బతుకు పాడైపోతే ఇంకెక్కడ న్యాయం దొరుకుతుందండి? ఆడపిల్ల ఏం చేస్తుంది అక్కడ? ఆవిడ లాయర్ని పెట్టుకోవాలా? అక్కడి నుంచి కోర్టులో నిలబెట్టి అడ్డదడ్డ ప్రశ్నలన్నీ, సాక్ష్యాలు. అత్యాచారానికి సాక్ష్యాలు ఎలా ఉంటాయమ్మా? అర్థం లేని మాట. ఎలా ఉంటాయి? అది ఆలోచించాలి. ఒక బలహీనుడు మన దగ్గరకు వస్తే, వాడు బలహీనుడు, నోట్లో చుట్టెట్టుకోవడం కూడా చేతకాని వాడు ఆస్తి ఎవడో కొట్టేశాడు, వాడు భూమి ఎవడో కబ్జా చేశాడు. ఒక న్యాయవాది దగ్గరికి వచ్చారు, ఏం కంగారు పడకు, నీ తరఫున నేను చూసుకుంటాను, నీకు ఉన్నదే పట్టుకురా, పర్వాలేదంటే, అసలు నిజంగా అతని భూమి అతనికి స్వాధీనం అయితేనండి ఇల్లు అమ్మేసి డబ్బిస్తాడండి, అనుమానం ఏం లేదండి. పేదవాళ్ళు ఎప్పుడు అన్యాయం చేయరండి. అలాగా పేదవాళ్ళు అన్యాయం చేయరు, ధనవంతులే అన్యాయం చేస్తారు, పేదవాళ్ళు అన్యాయం చేయరు. అలా ఎరగారు దేవుడమ్మా ఆయన ఉండబట్టి మన భూమి ఇంత చేస్తే 10 సెంట్ల భూమి దక్కిందమ్మా, లేకపోతే పిల్లలుగా అన్నం ఎక్కడదమ్మా. ఇంత కృతజ్ఞత ఉంటుంది నా దేశంలో. భారతదేశం అంటే కృతజ్ఞత. అప్పుడు న్యాయవాది ఎలా ఉండాలి? ఇంటి ముందు మనం న్యాయవాది అని పెట్టుకున్నాం కానీ అన్యాయవాది అని పెట్టుకోలేదు కదా. లా పాయింట్ ఏమిటంటే, లా పాయింట్లు దేనికైనా ఉంటాయి. ఇందాకట్లా లా పాయింట్, అది కూడా లా పాయింటే, చూసుకో, లావుగా ఉండడం వేసేసారట. పొగ ఎందుకు వచ్చిందంటే మబ్బు వల్ల వస్తుందా? అదే నీలా ఇంగిత జ్ఞానం లేదా? దేనికి ఎవరు కారణమో తెలియదు. ఇంత చేస్తే ఆ ఇల్లు కూలిపోయిన వాడికి ఆ రాజుగారే ఓ 10,000 బారేసి కొత్త గోళ్ళు కట్టుకోరంటే అయిపోయింది కదా సమస్య. ఏదో జరిగిందయా, వాన కురిస్తే ఎవరేం చేస్తారు నాయన, ఇదిగో పట్టుకెళ్ళు, ఇంకోటి వేసుకో అని ఏదో ఆ నియోజకవర్గానికి ఉండేటువంటి శాసనసభ్యుడిని పిలిచి కాస్త చూడవయ్యా అంటే చూస్తారు. ఆయన సొమ్మైనా ఇస్తాడు. పేదవాడంటే పాప నాకు తెలుసున్నవాడని, పెద్ద కూలివాడి గుడిసి కట్టివ్వడం పెద్ద కష్టం అండి. ఓ 50,000 30,000 పెడితే 40,000 పెడితే అయిపోతుంది. ఈ రోజుల్లో కూడా వాళ్ళు ఉండే ఇల్లు ఎంత, దానికి ఇంత హంగామా చేయాలా? మన కాలుష్యం ఇదా, మనస్సు కలుషితం అవడం వల్ల అన్నీ కలుషితమైనవి. ఆ మనస్సులు కలుషితం కాకుండా ఉండడానికే ఈ ప్రసంగం అమ్మ చాలా సాహసంతో ధైర్యంతో చేస్తున్నా. నేను పరిణామాలు ఏవైనా సరే ఎదుర్కొందుకు సిద్ధంగా ఉన్నా. ధర్మం నిలబడాలి అంతే నాకు కావాల్సింది. ప్రాణం పోయినా పర్వాలేదు, లేకపోతే ఈ ప్రసంగాలు చేయలేవు. ఇప్పుడు వారు నన్ను ఎందుకు పిలిచారు, నేను ఎందుకు పెట్టుకోవాలి ఈ రిస్క్ అంతా? ఇందులో బోల్డ్ విషయాలు లాగుతారు, నాకు బాగా తెలుసు. వారిని అన్నారు, నేను ఎవరిని అనలేదు. అధర్మాన్ని అంటాను, ప్రాణం పోయే వరకు అంటాను, ఖచ్చితంగా ప్రాణం పోయే వరకు అంటాను. ఏ వ్యక్తుల మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ లేదు, ఏ వ్యక్తుల మీద నాకు ద్వేషము లేదు. నేను అద్వైతిని. విశ్వసాగరమున నేనంసు నీవంసునన్ నీ నాయన్న తరంగ భేదములు మున్నీరైన నన్మున్సునే నేనద్వైతిని. విశ్వసాగరమునన్ నేనంసు నీవంసును నీ నాయన్న తరంగ భేదములు మున్నీరైన నన్మున్సునే జ్ఞానానందమరంద బిందులహరీ స్నానము జ్ఞానానందమరంద బిందులహరీ స్నానము శ్రీ శంకర ప్రాణంబైన కవిత్వ సంపద శ్రీ శంకర ప్రాణంబైన కవిత్వ సంపద మదభ్యాసంబు నాకేమగున్ నేనద్వైతిని. ఈ ప్రపంచమంతా అనే ఒకటి నాకు శంకరాచార్య సాహిత్యం వల్ల అర్థమైంది. నాకు ఆడ మొగ కానీ కులం మతం కానీ కుక్కకి కొడుక్కి భేదం తెలియదు. నాకు అదే తత్వం, అదే వేదాంతం. నా కొడుకు కాలు విరిగితే నేను ఎలా ఏడుస్తానో, మా ఇంటి ముందు కుక్క కాలు విరిగినా నేను అలాగే ఏడుస్తాను. ఏం చేయాలి? అది నా అలాంటిదే కదా. ఇదే మానవత్వం. దాని కర్మాను వదిలేయడం కాదు. ఏం చేయగలవు? కనీసం వెళ్ళి ఓదార్చగలవా, పట్టుకోగలవా, దాని కాలేలా సాగదీయగలవా, ఏదైనా గుట్టకట్టగలవా? ఏదో చెయ్యి. అంతేగాని పూర్వజన్మలో పాపం చేసి కుక్కగా పుట్టింది లేదు, నువ్వే పాపం చేసావు, ఏదో నీ కంటపడింది. అది ఇంకోటి కంటపడి ఉంటే వాడు వైద్యం చేయించేవాడు. ప్రతిదానికి పూర్వజన్మ పాపం. ఈయన చూసేసినట్టే, వీడియో తీసేసినట్టే. ఎక్కడ
దోపిడీ సమాజంలో జరుగుతుంటే దారిద్ర్యానికి కారణం దోపిడీ చేసేవాడు అవుతాడండి, పూర్వజన్మ కారణం కాదు. ఆధ్యాత్మికవేత్తగా నేను అంగీకరించలేని విషయాన్ని. ఖచ్చితంగా దోపిడీ జరుగుతోంది. లాభం వేసుకునేవాడికి ఇంత లాభం కాదు, 100కి 100 కాదు, 100కి 1000 లాభం వేసుకుంటున్నారు. దోపిడీ కాకపోతే ఏమవుతుంది? పదవి ఉన్నా, పీఠం ఉన్నా, కోట్లు ఎన్ని కోట్లైనా సరిపోట్లా. దోపిడీ కాకపోతే ఏమవుతుంది? ఇన్ని మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటే పూర్వజన్మ కర్మమ్మ, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చూశారు? ఎవరు నిరూపిస్తారు? చేతకాని వాడు మాట్లాడే మాట అది. స్పష్టంగా అధర్మం అన్యాయం కనిపిస్తుంటే ఎదిరించాలి, కనీసం మాట్లాడాలి. కనీసం కుళ్ళిపోయి లోపల గుళ్ళోకి వెళ్ళి దేవుడి దగ్గరైనా ఏడవాలండి. దేవుడి దగ్గరైనా ఏడవాలి. నాయనా ఏమిటిదని శతకాలు రాసిన వాడు అందరూ తెలుగులో అలాగే ఏడిచారు. పెద్దల్ని నాయకుల్ని తిట్టలేక దేవుణ్ణి తిట్టారు. కాళహస్తి శతకం, రామదాస్ శతకం ఏదైనా మీరు చదువుకోండి. అధిక్షేప శతకాలు ఉన్నాయి తెలుగు, తిట్లే ఉంటాయి దాని నిండా. ఎవరిని తిట్టారు? అన్యాయం చేసిన వాళ్ళని, అధర్మం చేసిన వాళ్ళని తిట్టారు. ధర్మాత్ములు ఎవరిని వాళ్ళు తిట్టారా? వాళ్ళకి కడుపు మండిందా? మా కవి ఏం చేస్తాడు? కడుపు మండి వాడు పద్యాలు రాయకపోతే ఏం చేయమంటావు? ఆయుధం పట్టుకు బయటికి రమ్మంటావు? ఎవరిని బతకనిస్తారా? కానీ ఆ శతకాలన్నీ ఇప్పటివరకు మిగిలాయి. ఖచ్చితంగా కనీసం కొంతమందినైనా మార్చే ఆలోచింపచేసేయి. ఈ ప్రసంగం ఈ న్యాయశాస్త్ర విద్యార్థుల్లో కనీసం 10% మందిలో ధార్మిక చైతన్యాన్ని తీసుకురాగలిగిన నా జన్మ ధన్యమైనట్టే. మీకెవ్వరికీ డబ్బుకు లోటు ఉండదు. అవినీతి పాల్పడకండి. లక్ష్మీదేవిని అర్చించండి, సరస్వతీదేవిని అర్చించండి. న్యాయం కోసమే పాటుపడండి. మీ కుటుంబాలకి లోటు ఉండదు. కోట్లు వస్తాయని నేను చెప్పలేని, మనకు అవసరం లేదు. అన్ని కోట్లు మనకు అవసరం లేదండి. అవృత్యా న్యాయ దౌర్బల్యం, డబ్బు లేని వాడికి న్యాయం లభించదు ఈ దేశంలో. పాండిత్యే చాపలం వచ్చగా, ఎవరు పండితులు అంటే గుడి నమ్మకాలు ప్రోత్సహించేవాడు పండితులు. 1,00,000 దీపాలు పట్టండి, మీకు ఏదో ఏమవుదమ్మా, నూనె ఖర్చు అవుతుంది. 1,00,000 కోటి అయింది, కోటల్లా 10 కోట్లు అవుతుంది. ఒక ఊళ్ళో కాదు, అన్ని ఊళ్ళలో చేతిలో చేసుకోండి హాయిగా, ఏం మేలు జరగదు. మళ్ళీ మామూలే. ఇక్కడ 1,00,000 దీపాలు పడతాం, రేపు ఎన్నికలు రాగానే 5,000 ఎత్తావా, ఓటేస్తాం. నమశివాయ. దీపం ఎక్కడ పెట్టాలి? గుండెల్లో పెట్టాలి. గుళ్ళో పెడితే ఎలాగా? జ్ఞానదీపం పెట్టాలి కదా. డబ్బులు తీసుకుని ఓటేయడం ఏంటండి? ఓకే, కుటుంబాలకు లెక్క కట్టి ఇక్కడ మన వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు, మనిషికి 5,000 చెప్పిన 5 లక్షలు పంపి నేను చూసుకుంటా, ఇందులో సగం నొక్కేస్తాడు ఇక్కడ. ఇది లెక్క. ఇప్పుడు అక్కడ నడుస్తుంది, రేపు ఇక్కడ నడుస్తుంది. 6 నెలల్లో త్వరలో విడుదల. కొత్తదేం లేదు ఇక్కడ, జరిగేదేదే. అందరం దీపాలు పెడతాం, పాపాలు మానం. అందరం స్నానాలు చేస్తాం, జ్ఞానం అక్కర్లేదు ఎవడికి. ఈ ద్వారంలోనే మార్పు రావాలి. భగవంతుడు దీపానికి ఇంత పుణ్యం ఏం పెట్టలేదు అక్కడ. పుణ్యం అంటే ఏంటి? నువ్వు ధర్మంగా ఉండనప్పుడు పుణ్యం ఏమిటి అసలు? అందుకని పాండిత్యం కూడా ఎవరికంటే ఈ నమ్మకాలు బాగా చెప్పే వాళ్ళకి ఇవి బాగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఎందుకంటే మనకు అనుకూలంగా చెప్పారు కదా, ఏదో జన పూజ చేస్తే అయిపోతుంది. అంతేగాని నువ్వు ధర్మంగా ఉండమని చెబితే అవన్నీ మన వల్ల అవుతాయి. మనకి ఇష్టం లేదు కాబట్టి. అందుకని న్యాయ దౌర్బల్యం ఇవాళ డబ్బు లేకపోవడం వల్ల జరుగుతోంది. అందుకని డబ్బు లేని వాడికి న్యాయం అందాలి, డబ్బు ఉన్న వాడికి న్యాయం వాడే అందించుకుంటాడు. మనమేం అందించాల్సిన పనేం లేదు ఇక్కడ. ఇంకో మాట కూడా చెబుతున్నా, న్యాయశాస్త్ర విద్యార్థులు రేపు న్యాయవాదులే కాదు, న్యాయమూర్తులు కూడా అవుతారు. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేశాన్ని పాలించేది మీరే. మీ దృష్టి ఎలా ఉందో చూడండి ఒకసారి, దాన్ని బట్టి ఉంటుంది. ధర్మరాజు చెబుతాడు భారతంలో స్వయంగా, యస్మిన్ యథావర్తతే యో మనుష్యః తస్మిన్ తథావర్తితవ్యం సధర్మః. యస్మిన్ యథావర్తతే యో మనుష్యః తస్మిన్ తథావర్తితవ్యం సధర్మః. మాయాచారో మాయయా వారణీయః సాధ్వాచారః సాధునా ప్రత్యుపేయః. మాయాచారో మాయయా వారణీయక సాధ్వాచార సాధునా ప్రత్యుపేయక. కేవల ధర్మానికి అహింసకి కట్టుబడిన ధర్మరాజే ప్రాణం విసిగిపోయి మాట్లాడిన మాట ఇది. నాకు తెలుసు కేవల ధర్మం వల్ల సత్యం వల్ల పనులు నడవవు, ధర్మం ఓడిపోతుంది. ధర్మాన్ని మనం గెలిపించాలి. ధర్మం దానంతరది గెలుస్తుంది అనుకోవడం పొరపాటు, సత్యం దానంతరది గెలుస్తుందని అనుకోవడం పొరపాటు. సత్యమేవ జయతే ధర్మో రక్షితః రాసుకోవడానికి చాలా బాగుంటాయి, వ్యవహారానికి కాదు. సత్యాన్ని ధర్మాన్ని మనం గెలిపించాలి. ధర్మం దానంతటది గెలిస్తే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కృష్ణ పరమాత్మకి గుర్రాలు దోలే కర్మ ఎందుకు పట్టిందండి? ఆయన గెలిపించాడు ధర్మాన్ని, ఆయన దగ్గరుండి గెలిపించాడు. భారతం అర్థం చేసుకోండి, భగవద్గీత అర్థం చేసుకోండి. దాని అంతరది గెలుస్తుందని వదిలేసి కదా గుర్రాలు తోలాడమ్మా కృష్ణ పరమాత్మ. గుర్రాలు తోలడం అంటే ఏంటో తెలుసా?
అర్జునుడు యుద్ధం చేసి వెళ్ళిపోతాడు. గుర్రాలు కడిగింది కృష్ణుడు, వాటికి గుగ్గిళ్ళు పెట్టింది కృష్ణుడు, వాటికి గోమార్లు అంటుకుంటే గోకింది కృష్ణుడు, వాటికి స్నానం చేయించింది కృష్ణుడు. అంతేకాదు, చాలామందికి భారతం చదవక తెలియదు, రధికుడు సారథికి ఎలా ఆజ్ఞాపిస్తాడో తెలుసా? రైట్ టర్న్ అని చెప్పడానికి కుడికాలతో తంతాడమ్మా, లెఫ్ట్ టర్న్ అని చెప్పడానికి ఎడంకాలతో తంతాడు. కృష్ణ పరమాత్మ ఈ తన్నులన్నీ పడ్డాడమ్మా, ధర్మం కోసం పడ్డాడు, ధర్మం కోసం పడ్డాడు, ఈ తాకిళ్ళన్నీ పడ్డాడు. కృష్ణుడిని మించిన దైవం నాకు కనపడ్డా. అసలు ఎంత ధర్మం, ఎంత ధర్మం. నేను సారథ్యం ఒప్పుకున్నా, 18 రోజులు సారథ్యం కోసం ఇదంతా పడ్డాడు. అర్జునుడిని అనడానికి వెళ్ళేది ఆ రోజుల్లో పద్ధతి అంతే. అంతేగాని బాణం వేయడం మానేసి కృష్ణ రైట్ మళ్ళీ లెఫ్ట్ అని గూగుల్ మ్యాప్లో పనిచేస్తే అవతల వాడు ప్రాణం తీసేస్తాడు బాణం వేసి. ఇక్కడ ఆ కంగారులో ఆయన ఇలా పట్టుకున్నవాడు అంతే, దాన్ని బట్టి గ్రహించుకుని నడపాలి. భావమరిది భక్తుడైన వాడు పాదస్పర్శ భరించాడమ్మా భగవంతుడు. దేనికోసం? ఆయనకి ఏమొచ్చింది? కనీసం ధర్మరాజు గారు తర్వాత రాజ్యం అయిన తర్వాత హోమ్ మినిస్టర్ పదవి కూడా ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వాలి. మళ్ళీ ఆయన గోపికలో ఆయన గొడవానికి సరిపోయింది. అక్కడ ఏం ఆశించలేదే. మనం ఎలా ఆశిస్తున్నామండి? ప్రతిదాన్ని మనం అంత చేసాం, మనకి ఏం వస్తుంది? ముసలితనం వస్తుంది, కూర్చో, ఇంకేం రాదు. ఎందుకు రావాలి? ప్రతిదానికి ఏదో ఒకటి రావాలా? ఈ ఆశే మనిషిని నాశనం చేస్తోంది. ఇక్కడ ఏం వచ్చినా మృత్యువు రావడం ఖాయం కదా, ఎందుకు ఆగలేకపోతున్నాం మనం? ఇవన్నీ చూశాడు కాబట్టి ధర్మరాజు ఏమన్నాడంటే, యస్మిన్ వర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తితవ్యం సధర్మః. ఏ మనిషి ఏ విషయంలో ఎలా ప్రవర్తిస్తే వాడి విషయంలో వాడి పట్ల మనం అలాగే ప్రవర్తించాలి. మాయాచారో మాయయా వారణేయక, మోసాన్ని మోసంతోనే జయించాలి. సాధ్వాచార సాధునా ప్రత్యుపేయక, మంచివాడికి మంచితనంతోనే మనం సమాధానం చెప్పాలి. ఇదే న్యాయం, ఇదే ధర్మం. కలియుగంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యూహాలు గమనిస్తూ ఉండాలి లాయర్లు. ఎప్పుడు అవతల లాయర్ చేస్తున్నది ఏమిటి, వ్యూహాలు ఏమిటి, ఏం నోటీస్ పంపిస్తాడు, దానికి జవాబు ఎలా ఇవ్వాలి, యువతల ఇదంతా ఎందుకు వస్తుంటే వ్యూహాలన్నీ ధర్మం కోసం. వ్యూహాలు శకుని వేశాడు, కృష్ణుడు వేశాడు. శకుని అధర్మాన్ని గెలిపించడం కోసం వేశాడు, కృష్ణుడు ధర్మాన్ని గెలిపించడం కోసం వేశాడు. వ్యూహం తప్పు కాదు, ఉద్దేశ్యం సరైనదై ఉండాలి. వ్యూహం ఎప్పుడూ ఉండాలి. రాజకీయాల్లో వ్యూహాలు లేకుండా కష్టం అండి. కానీ ఎందుకోసం చేస్తున్నావు నువ్వు ఇది? కృష్ణుడు ఎందుకోసం చేశాడు? ధర్మం గెలవడం కోసం చేశాడు. శకుని చాలా గొప్ప వ్యూహాలు వేశాడు. మాయుజూదం కూడా వ్యూహమే. మీకు తెలియకపోవచ్చు మాయుజూదం ఏమిటో తెలుసా? ఏమిటంటే మాయుజూదం అంటారు. నీలకంఠ దీక్షితులు గారు రాసినటువంటి వ్యాఖ్యలో మాయుజూదానికి సమాధానం ఉంది. ఆ రోజుల్లో పాచికలు ఎలా ఉండవంటే 6 సర్ఫేసులు ఉండేవి, 6 సర్ఫేసెస్. 6 ఉపరితలాలతో 6 పలకలు. ఒక పాచిక 6 పలకలు, 6 సర్ఫేసెస్. 2 పలకలు కదా, ప్రతి పలక మీద ఏం చేస్తారంటే 3 పలకలకు పైన దుర్యోధన అని రాయిస్తారు దేవనాగరి లిపిలో, సంస్కృత లిపిలో. కింద 3 పలకల దగ్గర ధర్మరాజ అని రాయిస్తారు. ఇలా గిలకరించి ఇలా వేసినప్పుడు ధర్మరాజు పేరు పైకి వస్తే ధర్మరాజు జయించినట్టు లెక్క, పందెం నెగ్గినట్టు లెక్క. దుర్యోధనుడు పేరు పైకి వస్తే దుర్యోధనుడు నెగ్గినట్టు తెలుసా. పాచికలు ఎవరు తయారు చేస్తారండి? పేకాట అనుభవం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. పేకకాటకి పేక మొక్కలు ఎవరు ఇస్తారండి? ఎవడు క్లబ్ పెట్టాడో వాడు ఇస్తాడు, వచ్చేవాడు తెచ్చుకోడు. అంతే కదా. ఎందుకని ఇక్కడ క్లబ్ ఎందుకు పెట్టావు మరి? అందుకే వీడు తయారు చేసేవాడు మోసం చేస్తే ఎవరు తయారు చేసేవాడు? శకుని పెట్టాడు, అందుకే శకుని తయారు చేశాడు. వాటిని ఎలా తయారు చేయించట నీలకంఠుడైన ఆయన వ్యాఖ్య రాశాడు మహాభారతానికి 1700 శ్లోకాలకి. ఆయన చెబుతాడు శకుని అంతకుముందే పాచికల్లో ఈ చెక్క పాచికలు తయారు చేస్తారు కాబట్టి చేసేటప్పుడు చక్కగా చేసే వడ్రంగానికి ఆయనకి ఇవ్వాల్సిన కట్నాలన్నీ ఆయనకి ఇచ్చి ఉపాయం చెప్పెట్ట. ధర్మరాజు పేరు ఉన్న చోట బాగా చిల్లులు రంధ్రాలు బాగా చేసి ఇనప ముక్కలు కానీ ఇనప రజను కానీ బంగారపు రజను కానీ వెండి రజను కానీ లోపల దూపై. అప్పుడు ఏమవుతుంది? ధర్మరాజు పేరు ఉన్న చోట బరువుగా ఉంటుంది. బరువు ఎప్పుడు కింద ఉంటుంది, తేలిక భాగం పైకి వస్తుంది. ఆ రకంగా దుర్యోధనుడు నెగ్గుతాడని చెప్పాడు. ఇది మాయుజూదం, ఇది మాయుజూదం. స్పష్టంగా భారత వ్యాఖ్యానంలో ఉంది. గ్రహించకుండా తెలుస్తుందా? దాని లోపల ఇనప రజను, బంగారపు రజను, వెండి రజను సన్న రంధ్రాలు చేసి అందులోకి బాగా చొప్పించాడు. అప్పుడు ఏమైంది? ఒకవైపు బరువు అయింది, ఒకవైపు తేలికైంది. నీటిలో మీద మీరు ఏదైనా వస్తువు వేస్తే బరువు ఉన్న వైపు మునుగుతుంది, తేలిక వైపు పైకి తేలుతుంది కదా, అలాగే తేలింది. ఎప్పుడు చూసినా దుర్యోధనగా. అందుకే ధర్మరాజు మొత్తం కోల్పోయాడు. ఈ ధర్మరాజు ఎంత వ్యామోహంలో పడ్డాడంటే అసలు ఆ పాచిక పట్టుకున్నప్పుడు ఒకవైపు బరువుగా ఉంది ఏమిటో, ఒకవాడు తేలిగ్గా ఉంది ఏమిటో ఆలోచించడం మానేశాడు. వ్యామోహంలో ఉన్నవాడు ఏమో ఆలోచించడు. పౌరుషం పందెం. ఇదే గ్రహించాలి. అందుకని ఆ మాయ తెలియకపోబట్టే ధర్మరాజు ఓడిపోయాడు. అందుకే తర్వాత యుద్ధంలో శ్రీకృష్ణుడు ఎన్ని మాయలు చేశాడో అన్నీ చేశాడు. భీష్ముడు వారు 10 రోజులైనా చావకపోతే 9వ రోజు రాత్రి ఆయన మొత్తం పాండవులు పంపించి తాతగారు ఎలా పోతారో వారిని అడగండి, మనకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పాడు. ఇది ఒక వ్యూహం ఆయన చెప్పేశాడు. ఆ ప్రకారం వేసేశాడు.
ద్రోణాచార్యులు ఎలా పోతున్నాడు? 5 రోజులైనా ఆయనకున్న పెద్ద వరం ఏమిటంటే ఆయన చేతిలో ధనుర్బాణాలు ఉన్నంత వరకు ఆయన్ని దేవేంద్రుడు కూడా జయించలేడు. ఆయన ఆ ధనుర్బాణాలు వదలడు. కానీ ప్రతి మనిషికి ఒక లొసుగు ఉంటుంది. ప్రతి కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకం. ఈ ద్రోణాచార్యుడికి ధృతరాష్ట్రుడిని మించిన పుత్ర వ్యామోహం ఉంది. అశ్వత్థామ అంటే పిచ్చి, ప్రాణం కాదు. అశ్వత్థామకి జ్వరం వచ్చిందంటే వీడి క్యాన్సర్ వచ్చేస్తుంది. పుత్ర వ్యామోహాన్ని ధృతరాష్ట్రుడు కాదు, ద్రోణుని కూడా చెప్పుకోవాలి. అందుకని కృష్ణుడు ఏమన్నాడు? ఇగో భీమా ఇలా రా, అర్జునుడు వినడం మాట నువ్వుదా అన్నాడు. ఎవడేది వింటాడో చూసుకోవాలి కదా. మన ఏనుగుల్లో ఎక్కడైనా ఒకటి అశ్వత్థామ పేరు ఉందా? నిన్న ఉందో చూశాను నేను, వదిలేకి వేసే అన్నాడు. దాన్ని వేయించేశాడు. వెంటనే భీముడు అక్కడికి వెళ్ళి అశ్వత్థామహత అశ్వత్థామహత అన్నాడు. ద్రోణాచార్యుడు నమ్మలా, ఎందుకంటే భీముడు చాలాసార్లు అబద్ధాలు ఆడాడు. ఈయన క్యారెక్టర్, ఆయన కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు సాటిస్ఫాక్టరీ అని ఇచ్చాడు, గుడ్ అని ఇవ్వలేదు ఆయన. అందుకని ధర్మరాజు చేసి చెప్పించారు. ధర్మరాజు నేను చెప్పను, నాశనమే పోతామని చెప్పాడు కృష్ణుడు స్వయంగా. వ్యూహం ఇది, తప్పదు. లేకపోతే ఆయన ధనుర్బాణాలు వదలడు, నువ్వు గెలచలేవు, ధర్మంగానే గెలవాలంటే కుదరదు. ఇక్కడ చచ్చినట్టు చెప్పాడు ధర్మరాజు. దానికి తర్వాత నరకంలో శిక్ష అనుభవించాడు. 10 నిమిషాలు నరకంలో తిరగాల్సి వచ్చింది. అనుభవించవలసిందే, తప్పదండి. గురుద్రోహం, అబద్ధం అంటే కుదరదు ఇక్కడ. అసలు ఆ గురువు గారు ఎలాంటి వాడు? ఇంతటి శిష్యులకు పాఠాలు చెప్పి అధర్మపక్షాన యుద్ధం చేస్తాడు. ఆయనకి ధర్మం తెలియదా? పాండవులు పడిన కష్టాలు తెలియవా? దుర్యోధనుడు చేసిన మోసాలు తెలియదు. ఆ పక్షంలో చేరడం ఏంటండి? అటువంటి తప్పుడు గురువు నువ్వెందుకంత గౌరవించాలి? ఇదే కృష్ణుడు చెప్పింది. ఇది ధర్మమా అధర్మమో మీరు నిర్ణయించండి. ఇది వ్యూహం అంటే. అంచేత మాయాచారో మాయయా వారణీయక సాధ్వాచార సాధునా ప్రత్యుపేయక. మంచిగా నడుచుకునే వాడికి మంచి మాటలతోనే గౌరవం చేయండి, తప్పుడుగా నడుచుకునే వాడికి తప్పుడు మాటలతోనే సమాధానం చెప్పండి. అది కలియుగంలో చాలా